వీకెండ్ ఓటీటీ ఆడియన్స్ కు పండగే పండగ. ఎందుకంటే రెండు సూపర్ సినిమాలు ఈ వీకెండ్ సందడి చేస్తున్నాయి. అందులో ఒకటి విజయ్ దేవరకొండ రీసెంట్ మూవీ ఫ్యామిలీ స్టార్ కాగా, మరొకటి సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్. మరి ఈ సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్కేసేద్దాం. డీజే టిల్లుతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ దీనికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తీసిన సంగతి మనందరికీ తెలిసిందే. మార్చి 29న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ గా కొట్టేసింది. 100 కోట్లకు పైగా వసూలు సాధించి సిద్ధు కెరీర్ లోనే ఆల్ టైమ్ హిట్ గా టిల్లు స్క్వేర్ రికార్డు సృష్టించిందనే చెప్పాలి. అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్ గా నటించడం విశేషం. సిద్ధు అనుపమ మధ్య సాగిన కిస్సింగ్ రొమాంటిక్ సీన్లకి యూత్ ఫిదా అయిపోయారు కూడా. అంతకు మించి సిద్ధు చేసిన కామెడీ సినిమాకే హైలైట్ అయింది. ఇప్పుడు ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. ఈ వీకెండ్ మస్త్ ఎంటర్టైన్ అవ్వాలనుకునే వారికి టిల్లు స్క్వేర్ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. మరోవైపు విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ కూడా ఓటీటీలో అడుగు పెట్టేసింది. చాలా కాలంగా బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండకి ఫ్యామిలీ స్టార్ కూడా కొంత మేరకు నిరాశే మిగిల్చిందని చెప్పొచ్చు. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 5న రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే సినిమాపై కావాలని కొంతమంది నెగిటివిటీ స్ప్రెడ్ చేశారని, అందుకే ఫ్యామిలీ స్టార్ కలెక్షన్లు పడిపోయాయంటూ మూవీ టీం కూడా ఆరోపించింది. ఎవరు ఏమన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే ఫ్యామిలీ స్టార్ పేలవ ప్రదర్శన చేసింది. అయితే కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ ను మాత్రం సినిమా ఆకట్టుకుందనే చెప్పాలి. మరి ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. దక్షిణాది భాషల అన్నిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఫ్యామిలీ స్టార్ బాగున్నా కావాలని నెగిటివ్ రివ్యూలు ఇచ్చారా, లేక సినిమానే అలా ఉందా అనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రంపై వీకెండ్ ఓ లుక్కేసేయండి. మరి మీకు నచ్చుతుందో లేదో మీకే తెలుస్తుంది. ఈ రెండిటితో పాటు వీకెండ్ చిన్న సినిమాలు కూడా చాలానే రిలీజ్ అవుతున్నాయి. కానీ మేజర్ గా ఈ రెండే మెయిన్ హైలైట్ అని తెలుస్తోంది.